మనలో ఏదైనా చిన్న లోపం ఉంటేనే జీవితంలో ఏది సాధించలేమని నిరుత్సాహానికి గురవుతాం. ఎందుకీ లోపం ఇచ్చావంటూ దేవుడిని పదే పదే నిందిస్తూ ఉంటాం. కానీ ఆ పాఠశాల పిల్లలు మాత్రం లోపాన్ని చూపించి తప్పించుకునే రకం కాదు. తమతో సాధ్యం కాని పని లేనే లేదంటూ నిరంతర సాధనతో ప్రతిభ చాటుతున్నారు. వైకల్యముందని ఒకరిపై ఆధారపడే వాళ్ళు కొందరైతే ఆ లోపాన్ని సంకల్పంతో జయిస్తారు మరికొందరు. ఈ కోవకు చెందుతారు హైదరాబాద్ దారుల్ షిఫా ప్రభుత్వ అందుల బాలుర పాఠశాల విద్యార్థులు. చూపులేదని నిరాశ పడకుండా తమలోని నైపుణ్యాలకు పదును పెడుతున్నారు. తమకు తామే సాటి లేరెవరూ పోటీ అన్నట్లుగా సంగీతంలో పట్టు సాధించారు. పాఠశాల ఉపాధ్యాయులు, దాతల సహకారంతో సంగీతంలో మరిన్ని మెలకువలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. రమ్మన్న చోటికి వచ్చి నమ్మి వాడు దారుల్ షిఫా ప్రభుత్వ అందుల బాలుర పాఠశాలలో 60 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. చదువుతో పాటు సంగీతాన్ని ఇష్టంగా నేర్చుకుంటున్నామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవాలనే కలలు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నెరవేరాయని తెలిపారు. తమ జీవితాల్లో చీకటిని తొలగించి వెలుతురు నింపిన లూయిస్ బ్రెయిలీకి ఆయన జయంతి సందర్భంగా సంగీతార్పణ చేస్తున్నారు. ఇక్కడ నేను చదువుతో పాటు అంటే చదువైతే నేర్చుకుంటున్నాను, దాంతో పాటు ఇంకోటి సెకండరీగా కీబోర్డ్ కూడా నేను నేర్చుకుంటున్నాను. ఎల్లప్పుడూ చదువు మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనం ప్రశాంతంగా ఉండాలంటే ఒక మ్యూజిక్ ఒక మంచి పాత్ర వహిస్తుంది. పియానో టీచర్ అయిన డేవిడ్ రాజు సార్కి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన పియానో ఎంత అద్భుతంగా నేర్పిస్తున్నారు అంటే నా గుండె ఈ స్వరాలు రావాలి, రాగంతో పాడాలి అనుకున్నంత చాలా బాగా నేర్పిస్తున్నారు. పరిజ్ఞానం నాకు చాలా ఉంది. చిన్నప్పటి నుండి పాడడం అంటే చాలా ఇష్టం మరియు డోలక్ ప్లే చేయడం అంటే చాలా ఇష్టం. నాకు స్వరలి స్వరాలు 8 వచ్చాయి, జంట స్వరాలు ఒకటోది స్టార్ట్ చేశాను. విద్యార్థులు సంగీతమే కాదు చదువులోనూ రాణిస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దాతల సాయం, ప్రభుత్వ సాయంతో విద్యార్థులకు ఉచిత వసతి కూడా కల్పిస్తున్నామని వివరించారు. ఇక్కడ ఈ అంధ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చదువులో కూడా చాలా మంచి నైపుణ్యం కలిగినటువంటి టీచర్లు వాళ్ళకి అన్ని రకాలుగా విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. అంతేకాకుండా వాళ్ళలో ఉన్నటువంటి రకరకాల నైపుణ్యాలని మనం వెలికి తీయాలనే ఉద్దేశం చొప్పున వారికి సంగీతంలోనూ, ఆటల్లోనూ, కంప్యూటర్లోనూ మేము రకరకాల తర్ఫీదులు ఇచ్చి దాతల సహాయంతో, మనకి ప్రభుత్వ సహాయంతో వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంటేషన్స్ కానివ్వండి, ట్రైనర్స్ని కానివ్వండి ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తున్నాము. దీనిలో పిల్లలు చాలా బాగా ఉత్సాహంగా పాల్గొని చాలా బాగా నేర్చుకుంటున్నారు కూడా. ముఖ్యంగా వైలిన్లో కానివ్వండి, గిటార్లో కానివ్వండి, కీబోర్డు కానివ్వండి, తబలాలో కానివ్వండి మంచి నైపుణ్యం ప్రదర్శిస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు.
ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ ఉంటుందని దాన్ని గుర్తించి వారికి ప్రోత్సాహం అందిస్తే సాధారణ వ్యక్తి సైతం శక్తిగా మారుతారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చాలా బాగా మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. అటు కీబోర్డ్ కానీ, వోకల్స్ కానీ, వైలన్ కానీ చాలా ఆసక్తితో ఎక్కువ శాతం వరకు 70% వరకు మ్యూజిక్ మీద వాళ్ళు మొగ్గు చూపించే అవకాశాలు నాకు ఇష్టం. 6 monthsలో నేను ఎంతవరకు చెప్పగలను నేను చెప్తున్నాను. అయినప్పటికీ వాళ్ళు కూడా తక్కువ పీరియడ్లో కూడా చాలా బాగా నేర్చుకున్నారు. ప్రభుత్వ అందులో బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లోని సంగీత నైపుణ్యాన్ని వెలికితీస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమాలన్నీ దాతల సహాయంతో నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతుండగా మరింత మంది దాతలు ముందుకొస్తే ఇంకొంతమంది విద్యార్థులకు వాళ్ళ లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. నీవే మాకు ఆదర్శము, నీవేసిన ఈ బాటే మా జీవనాధారం. నీవే మాకు ఆదర్శము, నీవేసిన ఈ బాటే మా జీవనాధారం. ఓ మాలు ఈ వందనమయ్యా, ఓ మహాత్మా నిన్ను మరువములే.